ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి నేను ఒకటి కాకుండా అప్పుడు అక్క కుట్ర పన్నింది, ఇప్పుడు చెల్లి. ఈ అక్క చెల్లెళ్ళ వల్ల జీవితంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. మిస్ అమ్మ, దీన్ని వాళ్ళక్క దగ్గరికి పంపించే టైం వచ్చేసింది. మాటలతో చెప్తే వింటుందనుకున్నాను, కానీ అది చేసే చేష్టలు చూస్తూ ఊరుకునే ఓపిక నాకు లేదు. అక్క చెల్లెళ్ళిద్దరూ నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారు. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. అండే కాదు, అక్క 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 అక్క. గుప్తా గారు, గుప్తా గారు లేవండి. గుప్తా గారు, భాగమతి నా చెల్లెలా? నేను భాగమతి అక్క చెల్లెలమా? నన్ను వద్దనుకుని అనాథాశ్రమంలో వదిలేసింది రామ్మూర్తి గారా? అడుగుతుంటే మాట్లాడరేంటి గుప్తా గారు? చెప్పండి. అది మను చెప్పింది నిజమే కదా? నేను భాగమతి అక్క చెల్లెలం కదా? అందుకే కదా నేను తనకి మాత్రమే కనిపిస్తున్నాను. భాగమతి నా చెల్లెలు, అది నా కుటుంబం కదా. మను ఇప్పుడు చంపాలనుకుంటున్నది నా చెల్లెల్నా? అయ్యో, పిచ్చి బాలిక, పిచ్చి బాలిక. ఆ బాలిక నిన్ను అక్క అని పిలిచినది కదా, అందులకే ఆ మనోహరి అటులానినది, అంతే. కానీ మిస్సమ్మ నన్ను అక్క అంటుందని మనకు తెలియదు కదా గుప్తా గారు. నీ పతిదేవుని వివాహము చేసుకున్న ఆ బాలికకు నీవేమగుదువు? ఏమవుతాను? అక్కవే అవుదువు కదా. నీవు మొదటి భార్యవు అగుట వలన ఆ బాలిక నిన్ను అందరి ముందు సంబోధించవలసి వచ్చినప్పుడు నిన్ను అక్క అనే పిలుచును కదా. అందులకే ఆ బాలిక అటులు అనినట్లున్నది. నీవు దానికి ఏవేవో అనుకొనుచుంటివి. అంతేనా? కాదనిపిస్తుంది గుప్తా గారు. అటులైన వెళ్ళి ఆ బాలికని అన్నయ్యూ అడుగుము. అన్నయ్యూ తెలిసిన నేను చెప్పినను నీవు నమ్మకుంటివి. ప్రభు, ఈ బాలికకు అనుమానము రాకుండా చూడము. వచ్చినచో ఎంత ప్రయత్నించినను ఇచ్చట నుండి రానని మొండికేయును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.